హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనము కాకరకాయ డీప్ ఫ్రై ఎలా చేశానో చూడండి. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేటట్టు చేశాను. ఏం చేదు కూడా ఏం రాదండి. చూడండి, మనము తెల్ల కాకరకాయలు తీసుకున్నా, ఇంకా డార్క్ గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, అవి తీసుకున్నా కానీ పర్లేదు. రౌండ్గా కట్ చేసుకొని మంచి ఇట్లా డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అవి ముదిరిన గింజలు ఉంటాయి కదా, అవి తీసేసుకుంటే సరిపోతుంది. లాస్ట్కి మళ్ళీ అన్నీ ఒకసారి వేసుకొని మంచిగా డీప్ ఫ్రై మంచిగా వేయించుకున్నానండి. చూడండి, మళ్ళీ అవన్నీ తీసి పక్కకు పెట్టుకున్నాను. అవి మంచిగా బ్రౌన్ కలర్లో వస్తే వేగుతాయి కదా, ఇట్లా ఎరిస్తే ఎరిగేటట్టు అట్లా వేయించుకోవాలి. అప్పుడు వట్టిగా మనము అన్నంలోకి అయినా కానీ తినడానికి కాకుండా వట్టిగా కూడా తినేటట్టు చాలా బాగా అనిపిస్తే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా దీనికి ఆయిల్ కూడా ఎక్కువనే పడుతుందండి. నేను ఇంకా దీంట్లో జస్ట్ వెల్లిపాయ, కారము, ఉప్పు ఇంతే యూజ్ చేసిన. కరివేపాకు. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఎవరైనా ట్రై చేయొచ్చు. మంచిగా తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మంచిగా పప్పుచారులోకి ఇట్లా సైడ్కి పెట్టుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. చూడండి, అదే ఆయిల్లో అవి డీప్ ఫ్రై చేసిన ఆయిల్లోనే వెల్లిపాయ ముద్ద ఇంకా కరివేపాకు వేసేసుకొని అవి వేయించుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ వేసుకున్నాను. చూడండి, చాలా బాగా వచ్చింది టేస్ట్ మాత్రము. అది వెంటనే అయిపోయిందండి, అంత బాగుంది దాని టేస్ట్. ఇంకా కారపొడి, ఉప్పు, దానికి సరిపడా కారపొడి, ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూడండి, నేను ఎలా కలుపుకున్నాను. అంతే సింపుల్ ప్రాసెస్, ఎవరైనా ట్రై చేయొచ్చు. తినని వాళ్ళకి కూడా పెడితే మంచిగా చాలా ఇష్టంగా తింటారు, ఇంకా కావాలి అని అంటారు. చూడండి, మొత్తం ఫ్రైకి ఇట్లా పొడి పొడిగా, ఏమీ ఆనియన్ కూడా ఏం యూజ్ చేయలేదు. మీరు కూడా ట్రై చేయండి.